అనన్య దామిని ముందు ఆనందను ఇరికించాలని చెప్పి దామిని గదిలో ఉన్న డబ్బుని దొంగతనం చేసి ఆనంద గదిలో పెట్టేస్తుంది. డబ్బు కనిపించకపోవడంతో దామిని లీలావతితో ఆ విషయం గురించి చెబుతూ ఉంటుంది. అమ్మ, డబ్బులు కనిపించడం లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అనన్య ఆశ్చర్యపోయినట్టుగా నటిస్తూ, అదేంటి దామిని, సరిగ్గా లాక్ చేసావా, జాగ్రత్తగా పెట్టావా, డబ్బు కనిపించకపోవడం ఏంటి అని అంటూ ఉంటే, సరిగ్గానే పెట్టాను అని దామిని అంటూ ఉంటుంది. మరి డబ్బు ఎలా పోయినట్టు అని చెప్పి ఆనంద కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇకప్పుడు అనన్య దామినితో, నీకు ఎవరి మీద అనుమానం ఉందో చెప్పు, అందరి గదిని సోదా చేద్దాము, ఫస్ట్ నీకు అనుమానం ఉన్న వాళ్ళ గది సోదా చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో దామిని ఆనంద వైపు చూపిస్తూ తన మీదే అనుమానం ఉందని చెప్తూ ఉంటుంది. దర్శన్ ఆవేశంగా దామిని అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వు ఊరుకోరా దర్శన్, తనని చెక్ చేయనివ్వు అని చెప్పి ఆనంద, నీకు అనుమానం ఉంటే నా గది కూడా చెక్ చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో దామిని వెళ్ళి ఆనంద గదిని చెక్ చేస్తూ ఉంటే అప్పుడు తన కబోర్డ్లో డబ్బులున్న సూట్ కేస్ కనిపిస్తుంది. ఆ సూట్ కేస్ని ఓపెన్ చేసి చూసేసరికి అందులో డబ్బు ఉండడంతో, ఈ డబ్బు నా గదిలోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు అని చెప్పి ఆనంద, శరణ్య, దర్శన్ కంగారు పడుతూ ఆశ్చర్యపోతూ ఉంటే ఇదంతా చూస్తున్న అనన్య మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో తనను ఇరికించిన అనన్యకు ఆనంద ఏ విధంగా బుద్ధి చెప్పబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.